యెహోవాని ఎత్తుకున్నట్లు నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతే. ఎత్తుకొని వచ్చాడంట తన బిడ్డలని. ఎలా ఎత్తుకొని వచ్చాడు? 32 మీకు త్రోవ చూపించి, అంటే గోల్ ఎలా నడవాలో ఆయన త్రోవ చూపిస్తాడు. రెండవది, గుడారాలు వేయవలసిన స్థలం మీకు సిద్ధపరుచున్నట్లు. అంటే ఎక్కడ గుడారాలు వేయాలో? మరి రాత్రులు కదండి, చీకటి కదండి, దేవుని పిల్లలు నడిచి వెళ్తుంటే అరణ్యాలు కదండి. అని తెలీదా? అరణ్యాలు అంటే చీకటి ఉంటుంది, రాత్రి వద్దని తెలుసు కదా. అందుకని ఆయన రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడు. ఆయన మర్చిపోయి నీ ఇష్టానుసారంగా బతుకుతానంటే కుదరదు. నిన్ను సృజించిన వాడు నీకు మార్గం చెప్తాడు. నిన్ను సృజించిన వాడు నువ్వు ఎలా ఉండాలో చెప్తాడు. నిన్ను సృజించిన వాడు నిన్ను నడిపిస్తాడు. మీ పిల్లలు మీరు కన్నారు, స్కూల్కి అంటారంటే అక్కడికే తీసుకెళ్ళి కుటుంబాన్ని కూడా ఆయన నమ్ముకున్నాడు. రాసి ఉంటుంది ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి. శాశ్వతమైన పురోగతికి మనం చేయాలి. భౌతికపరంగా దేవుడు ఇచ్చిన వనరులు ఆయన సాక్షి మనం బ్రతకాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మళ్ళీ రెండవ చూడండి, దూరం నుండి చూసి తమ భూమిలో విశ్వాసం ఉండాల్సింది విశ్వాసం. దేవుడు మమ్మల్ని గమ్యాన్ని చేస్తాడు. అక్కడ 35 మందిని చెప్పాడు, అందులో 16 మంది పేర్లు 16 మంది పేర్లు. మరి కొడుకైన హేబెలు దగ్గర నుండి వరుసగా చెబుతూ హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అబ్రహాం భార్య అయిన శారా, మళ్ళీ గుర్తు చేశాడు. అక్కడ తర్వాత ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత నలుగురు న్యాయాధిపతులు, యెఫ్తా, గిద్యోను, బారాకు, సంసోను, నలుగురు న్యాయాధిపతులు, ఒక రాజు, ప్రవక్త సమూయేలు, 16 మంది పేర్లు. 19 మంది పేర్లు రాయకుండా వాళ్ళు చేసిన పనులు రాశారు అందులో. అంటే ఎవరు అసలు ఎవరు మాట్లాడలేదు. కానీ వాళ్ళకి ఆ దేశం తర్వాత పేర్లు మార్చారు, కానీ పేరు మార్చారు. కానీ ముగ్గురిని పాటలు అగ్నిలో నుండి వాళ్ళ ముగ్గురు మంది ఎదుటగా ఇంకా విశ్వాసం ఒకటి
ఇది బ్రహ్మను ప్రకటిద్దాం. ఇంత మంచి జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు గ్రీకులు అక్కడ మాట్లాడుతున్నారు. నడిపించుకున్నా సరే, దేవుడు చెప్పినట్టు నేను చేశానంటే దేవుడు పిలిచాడు అన్నాడు. ఇదిగో మా సొంత అన్నయ్య నన్ను చంపించాడు, సొంత దేవుని కోసం బతికాను, నువ్వు దేవుని కోసం బతకాల, పరిగెత్తు అన్నాడు. ఎవరు? హేబెలు. ఇంత గొప్ప సాక్షి నేను పలికినాను కానీ దేవుని పిల్లలు అడిగితే ఒక మంచి ఇచ్చారు నాకు. నిజంగా దేవుడిని నమ్మాను. మా ఇంట్లో అమ్మ, మా నాన్న, మా నిజంగా విశ్వాసంతో ఇంత గొప్ప సాక్షి మేము ఇంకా విశ్వాసం లేదు. ఇంకా ఎవరి జీవితం ఆడలే. విశ్వసించారు దేవుని మీద. వాళ్ళందరూ అద్భుతంగా విశ్వాసం కోసం. కనుక మీ జీవితం కూడా పరుగు పెట్టాలా, మరిచిపోయి ముందున్న వాటి కోసం పరిగెట్టాలా. సులభంగా పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం దాన్ని కొనసాగించే చూడాలా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన ఎంత భారమైన ఎంత దూరమైన యేసయ్యను చూస్తూ నడిస్తే మన జీవితం ఖచ్చితంగా గమ్యాలి. అందుకని 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంటే అసాధ్యం. దేవుని విశ్వాసం ఉంచేవాడు ఆయన ఉన్నాడని తను వెతకే వారికి ఆయన ఫలం ఇచ్చేస్తారని నమ్మాలి కదా. దేవుడి దగ్గరికి దేవుడు నమ్మేదంటే కానీ దేవుడు నాకు ఫలం ఇస్తాడని నమ్మకం. అది దేవుడు ఉన్నాడని నమ్మకం. 5 ఫోటోలు పెట్టుకుంటారు బస్సులో, మాట్లాడాలి, అదొక నమ్మకం. అన్నట్టు నువ్వు తప్ప నన్ను రక్షించేవాడికి ఎవడో లేడు. అది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంట నమ్మి చెడినవాడు నమ్మకైనాడు, బాగుపడినవాడు సుధలేడు. నమ్మి చెడినవాడని నమ్మకుండా బాగుపడినాడు ఎవరు ఉన్నాడో అది గుర్తుపెట్టు. ఖచ్చితంగా నన్ను ఎవ్వడో తడడు, నమ్మిన దానికి ఫలాన్ని పొందుతాడు. విశ్వాసానికి ఫలం పొందుతాడు. విశ్వాసం నాకు ఫలం అనే పదం వాడు. మీరు ఆయన చూడకపోయినాను, చూడండి ఆయన మీరు ఆయన చూడకపోయినాను, చూడాలి కనిపిస్తున్నారు. విశ్వాసం అంత గొప్పది. విశ్వాసం విత్తనం వేస్తే అద్భుతమైన నిరీక్షణ పంట వస్తాం. కనుక విశ్వాసాన్ని కొనసాగించుకోవటమే నిరీక్షణ అంటే. విశ్వాసం ఇచ్చేదాకా ఆగటాన్ని ఏమంటారు? నిరీక్షణ. విశ్వాసం దాన్ని కొనసాగించువాడు, అది నిరీక్షణ అంటే. ఇక్కడ మీరు దాన్ని చూడలేదు, మీరు చూడకుండా కూడా
చెప్పాడు. ఈ లోకం ఎక్కడో చెప్పలేడు, క్రైస్తవులు చెప్పగలరు. ఎందుకంటే క్రైస్తవులు చెప్పాడు. క్రైస్తవ నిరీక్షణ లేక క్రైస్తవ విశ్వాసం అంత మీరు తెలుసుకోవాల్సిన సత్యం. ఉయ్యాల తొట్టి పెట్టి మన ప్రశ్న అడుగుతుంది. ఉయ్యాల తొట్టి ఎక్కడ అని అడుగుతుంది. సమాధి పెట్టి ఎక్కడ అని అడుగుతుంది. ఉయ్యాల తొట్టికి జవాబు చెప్పలే, సమాధి పెట్టి కూడా జవాబు చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఎక్కడ వచ్చామో మనకే తెలియదు, ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. ఈ రెండు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? వింటున్నా వినడం అనేది ఒక కళ. సైకాలజీలో వింటున్నట్టు ఉండడం అనేది పెద్ద కళ, పెద్ద కళ అన్నమాట. పెద్ద కళ. అవును ప్రభా, అవును రెండు కూడా అవలేదని రెండో చదువుతుంది, రెండు కూడా అవలేదా చెప్పా. సవిస్తారంగా గుడి గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనందరం కూడా యాత్రికులు. రెండోది విశ్వాసం కలవారని, విశ్వాసం గలవారని. భక్తులందరూ విశ్వాసం చనిపోయారు. ఎక్కడికి వెళ్తామో తెలుసు, ఎక్కడ వచ్చామో తెలుసు, దేవుని ఆలోచన వచ్చాం, దేవుని దగ్గరే వెళతాం. ఈ భూలోకంలో కూడా నా తల్లి ఉండి దిగంబర దిగంబరనే అక్కడ వెళుతున్నాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అందులో ఒక మంచి అర్థం. తల్లి గర్భం కూడా మట్టే, అక్కడికి వెళ్ళొచ్చున్నా, మట్లో వచ్చాను, అంటే గర్భం నుండి దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుడు నామములో స్తుతిగా పరిశక్తి దగ్గర అలా మట్లో గర్భంలో భూగర్భం కనుక కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే నలుగురు ఉయ్యాల. కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మొయ్యాలి. చిటికెన కలిపితే కళ్యాణం, చిటికెన వేళ్ళు కలిపితే కళ్యాణం, కాలి వేళ్ళు కలిపితే కళ్యాణం. దించేది విశ్వాసం. ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభువా అని ప్రార్థన చేస్తే ఊయబడింది. 3.5 సంవత్సరాలు ఎంత విశ్వాసం అండి అది. అలాంటి విశ్వాసం ఉండాలి మనకి. మనకి ఒక విశ్వాసం, విశ్వాసం కలిగిన జంతువు చెప్పండి. విశ్వాసం కలిగిన జంతువు మాట్లాడలేదు అమ్మ. విశ్వాసం కలిగిన జంతువు అంటే అంటాడా అని విశ్వాసం కలిగిన జంతువు కదా. కానీ ఏదో తేడా ఉంది కదా. అది
అది ఎలాంటి విశ్వాసం చెప్తా. నేను ఒక మంచి కుక్క పెంచుకున్నాను అంటే కుక్క విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా ఉన్న సంగతి మన విశ్వాసం లాంటిది కాదు. కుక్క చక్కగా పెంచి నేను చక్కగా దానికి మంచి పేరు పెట్టి దానికి ఒక కెనల్ కలిసి దానికి మంచి చాక్లెట్లు దాని చాక్లెట్ దానికి కావాల్సిన దుబ్బులు దాని యొక్క కత్తెరలు అన్ని దాని షాంపులు దాని పెంచుకుంటూ నన్ను చిన్న పిల్లలు అన్నమాట 6 నెలలు 7 నెలలు వచ్చేటప్పుడు నాకు చాలా బాగా కలిగింది. ఒక 9 నెలల తర్వాత అది ఎక్కడో నాకు తెలిసి వెళ్ళాం రాగి కూడా అట్టేపున టామీ నన్ను చూసి దొరుకుతుంది. నేను నీకు చేసింది నేను, నీకు కావాల్సిన చేసింది నేను అనంటే అది కొన్నవాడిని అన్ని తయారు చేసిన వాడిని ముడుకుంటా సృష్టించిన మర్చిపోయి ఈ లోకంలో మనం కూడా లోకానికి ఊపితే నీ విశ్వాసానికి సృష్టించినవాడిని నిన్ను కొన్నవాడిని నిన్ను కన్నవాడిని నీకోసం అన్ని మర్చిపోయి మనకి ఇష్టానుసారంగా మనం తోలుకుంటే ఇష్టానుసారంగా మనం నడిస్తే మన విశ్వాసానికి విశ్వాసానికి ఇప్పుడు జయకుమార్ గారికి వెళ్ళాను అనుకోండి వెళ్ళాను ఆ కుక్కను కుక్కను జైలు పెట్టరా చెప్పండి కుక్క జైలు పెట్టరా ఎందుకు పెట్టాల మాస్టర్ అవడం తెలియదు కొత్తలు కనబడితే మన విశ్వాసానికి తేడా మన విచక్షణ బుర్రను ఉపయోగించి విశ్వాసం ఇప్పుడు తెలుసుకోవాల్సింది విశ్వాసము గలవారై ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన విశ్వాసం మనం ఎవరిని ఇక్కడ కాదు ఖచ్చితమైన నిర్ణయాలు దగ్గరికి వెళ్ళాలి. విశ్వాసం అనుకోండి విశ్వాసం చెప్పాలి గుడ్డది అడిగితే ప్రశ్న చెప్పాలి. డాక్టర్ కూడా చెప్పమ్మా ఎక్కడ పోతుంది ఎక్కడే పోతుంది చెప్పండి టెస్ట్ కదా ఊళ్ళో బాడీ స్కాన్ చేయాలి కనుక చెప్పాలి. దేవుని దగ్గర కూడా చెప్పాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు విశ్వాసంతో బ్రతకాలి. మన జీవితాలు ఇలాగ చెప్పువారు తమ స్వదేశం వెతుకుతున్నారని విసిరిపడుతున్నారు కదా. ఏ దేశం నుండి వచ్చినారో ఆ దేశాన్ని జ్ఞాపకం అందుకున్న మరలా వెళ్ళుటకు వారికి గోల్ తెలియాలి. ఏ దేశం నుండి ఆ దేశాన్ని మనసులో కలుసుకొని ఇప్పుడు మేము ఎక్కడికి పోలిసెట్టిపాడు రావాలి వెంటనే తిరుగుగా పోలిసెట్టిపాడు అన్ని పెడతాం. గోల్ మాకు ఇంకో న్యూజిలాండ్ రండి అని కూడా చెప్పారు. ఇంకోటి అన్నారు విజయవాడ మీరు అలా రావచ్చు, మీరు ఇబ్రహీంపట్నం అలా రావచ్చు. నిర్దిష్టమైనప్పుడు దారి వెతుకోవటం కష్టం. అన్నప్పుడు దారి అసలు గమ్యం లేకపోతే ఎక్కడికి వెళ్తామో తెలియకపోతే నిర్దిష్టమైన పరలోకం అంతే. పరలోకం మేము అన్ని ఆ గమ్యానికి సంబంధించిన వాగ్దానం పడుతుందంట. వాగ్దానాన్ని ఆధారంగా దేవుడు తన బిడ్డలకి ప్రామిస్ చేస్తాడు. ఇదిగో ఇలా నడవండి ఇలా నడవండి వెంటనే చెప్పాడు మీరు ఇలా రండి ఇటు కన్వీనెంట్. దేవుడు కూడా తన బిడ్డల్ని కన్వీనెంట్ గా ఎందుకంటే ఆయనకి చాలా
పొందడానికి దేవుని యొక్క ప్రణాళిక అంతే. దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తాడు, మనందరినీ గమ్యాన్ని చేస్తాడు. గమ్య నిర్దేశితమైన ఆదేశాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న తర్వాత ఇక్కడ ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను వెంటనే జీపీఎస్ ఏం చెప్తున్నారు, తీసుకోండి ఏమని చెప్తుంది. దేవుడు కూడా అదే, నేను మళ్ళీ మీ దారిలో వచ్చేంత వరకు చెప్తానే ఉన్నాను, చెప్తాను. కొంచెం ముందుకెళ్ళిన అట్టి వెళ్ళబోయి ఉన్నాం, అట్టి వెళ్ళబోతుండే మళ్ళీ చెప్తున్నాను ఈ దారి జీపీసీ నాతో చెప్తాను. ఎస్, దేవుడితో మాకు కూడా సంబంధం ఉన్నప్పుడు దేవుడు నాకు ఇప్పుడు మాటలు చెబుతాడు. వదిలిపెట్టాడు, పరంజాన్ని తీసుకున్నాడు. ఆలోచనలు చెప్పడం 32వ వచ్చారు, 32వ కీర్తన 8వ వచ్చారు. గోరీచి అంత వచ్చేంత దగ్గరికి గైడెన్స్ ఉంటున్నారు. ఈ మూడవ తెలుసుకోవాలి, ఏమి నిర్వహించబడాల్సిన అవసరం. అక్కడ 32:8 నేను నీకు ఉపదేశం చేశాను, దృష్టి ఉంచి నేను ఆలోచన చెబుతా. దేవుడే ఆలోచన అన్నిటికీ కాన్ఫిడెన్స్ పెట్టారు. ఆలోచన అన్నిటికీ అని చెప్పాలి. సరే, నీ ఆలోచన నేను ఆలోచన ఆలోచన ఇస్తాను నేను. ఆయన పేరే ఆలోచన, ఆయన కౌన్సిలర్, ఆయన జ్ఞానం. ఆలోచన ఆయనే చెప్తాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14 రాసి ఉంటుంది. సామెతల గ్రంథం 8:14 ఆలోచన చెప్పుటయు నా వశం, కౌన్సిల్ ఇస్ మైన్. నువ్వు ఎలా మాట్లాడాలో నేను చెప్తా. నేను వెళ్ళే మార్గము ఆయన తెలుసు. ఇజ్రాయేలీని కనాను చేస్తాను. 3 వారాలు వెళ్ళిపోవచ్చు. 3 వారాల్లో తీసుకెళ్ళచ్చు. దేవుడు ఇలా తీసుకొచ్చేది అరణ్యంలో తీసుకెళ్ళి, అరణ్యంలో నుండి ఇలా తీసుకెళ్ళి. ఎందుకు కదా పెద్ద ప్లాన్ ఉన్నాయి. ఎందుకంటే కనాను దేశంలో 10 మంది రాజులు ఉన్నారు. 10 మంది రాజులు జయించాలి. జీవితాలంటే ఇటుకలు తెచ్చుకోవడం, ఇటుకలు తయారు చేయడం, కట్టెలు నరకటం, ఇటుకలు తయారు చేయడం, వాటిని కాల్చడం, వాటిని తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు కట్టడం, పట్టణం ఆ పట్టణం కట్టడం, లేకపోతే అయినప్పుడు వాళ్ళకి పిరమిడ్లు ఉంటాయి అనమాట, ఆ పిరమిడ్లు కట్టడం. ఇది తప్ప ఒక్కడికి రాదు. అందుకే దేవుడు ఆలోచించాడు, ఇలా 5 లక్షల మందిని ఒకేసారి కణం తీసుకెళ్తే 10 మంది రాజులు ఒకేసారి పెడతారు. అందుకే దేవుడు ఈ 50 సంవత్సరాలు అలా ఎంత బాధ్యత తీసుకున్నాను. ఈ లోపల బ్యాచ్ ఎగిరిపోయారు. నెక్స్ట్ పుట్టిన వచ్చాడు. కరెక్ట్గా ఫస్ట్ కింగ్ పెడతారు చెప్పాడు. మొట్టమొదటి రాజు ఇది స్టార్ట్ అవుతుంది యుద్ధం. అంటే మోషన్ లేపేసాడు. మోషన్ లేపేసి యుద్ధం టెస్ట్ చేయడానికి కోసం ఒకసారి చూడండి. చూస్తే ఈ ఇద్దరు అందరూ ఓకే ఓకే రైట్. ఫస్ట్ యుద్ధం ఎందుకంటే దేవుడు వాళ్ళకి ట్రైన్ ఇచ్చాడు. అప్పుడు మా చేతులకు యుద్ధం నేర్పిన వాడు నీవే. హల్లెలూయా. చేతులకు యుద్ధం నేర్పి ఎంత బాగా నడిపించాడండి, ఎంత బాగా నడిపించాడు. నడిపిస్తాడు. దేవుడు
ఎవడు దీనుడు వాడి చెప్తాడంట. 25వ కీర్తన 9వ వచనం. 25వ కీర్తన 9వ వచనం. అందులో న్యాయ విధులను బట్టి ఆయన జీవులను నడిపించును, నేర్పును. ఏమండి ఇప్పుడు అప్పుడు నీకు మనం తెలుస్తుందా? దేవుడితో ఎప్పుడు సంబంధం కొంతమంది క్రిస్మస్ 10 రోజులు సంబంధం, ఆ తర్వాత జనవరి 1 సంబంధం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ 40 రోజులు సంబంధం ఉంటుంది, మళ్ళీ ఇంకెప్పుడో నవంబర్ 1 తారీఖున చచ్చిపోయిన వాళ్ళకి మృతుల పునరుద్ధానం ప్రతిరోజు నడిపిస్తాడా? చెట్లు పెట్టి 15-16 వస్తుంది. అది కన్నా 48-15-16 యాకోబు నా పితరులైన అబ్రహాము ఎవరి ఎదుట నడుచుండెనో ఆ దేవుడు పుట్టిన మొదలుకొని నేటి వరకు ఎవడు పుట్టినో ఆ దేవుడు సమస్త కీడుల నుండి తప్పించిన ఆ దూత ఈ ఆశీర్వదించుగాక. ఎవరు తెలుసా? దేవుడు, రెండవది పోషించే దేవుడు, మూడవది కీడుల నుండి తప్పించే దేవుడు. అంటే ఆ దేవుడు ఇప్పుడు నన్ను ఆశీర్వదించుగాక. నడిపించే దేవుడు, నడిపించే దేవుడు, పోషించే దేవుడు. కాకులతో ఐ విల్ బి విత్ యు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రతి అవసరం దేవుడు ఇచ్చాడు. నీ ప్రతి అవసరమును దొరుకు. అక్కడ మీకు గ్రీకులు ముందు తెలుసా? తెలుగులో అలా ట్రాన్స్లేట్ చేసి గ్రీక్ అంటే వరకు అడుగుతుంది. దొరికి తగలేదు చేసిన తర్వాత అందుకనే అడుగుడి ఇచ్చేదాక అడుగుతూ ఉండాలి, దొరికేదాకా వెతుకుతూ ఉండాలి, తీసేదాకా ఉండాలి. అది గమ్యం కోసం చేసే ప్రయత్నం అండి. ఖచ్చితంగా మనకు మార్గదర్శనం చేస్తాడు. సమానమైన మార్గంలో ఆయన మనం నడిపిస్తాడు. నిత్య మార్గానికి యేసు ప్రభు మార్గం సహోదరులారా, యేసు ప్రకటించిన మార్గం నూతనమైనది, అది ఆయన యేసు ప్రభు శిలువలో మీరు స్వస్థత ఆయన కార్చిన రక్తం వలన మనకు పాపక్షమాపణ కలిగింది. ఆ నేను మార్గం చూపెడతాను అన్నాడు. ఇక్కడ
విశ్వాసం కావాలి, ముందుకు నడుస్తున్నారు. మూడోది గమ్యాన్ని ఎరిగి మార్గాన్ని ఎరిగి మనం ముగిస్తాం. చూడండి ఒకసారి ముగిస్తాను మాట వరకు రాలేదు ఎందుకోసమని. చూడండి హెబ్రీ పత్రిక 11 చివరి మాట 16. అయితే వారు శ్రేష్టమైన దేశం చేత వారి దేవుడిని అనిపించుకున్నప్పుడు దేవుడు వారి నుంచి సిగ్గుపడాడు. చాలా అద్భుతంగా మనందరం సిగ్గుపడక్కర్లేదు. యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి సిగ్గుపడకూడదు. అయ్యా మా శరీరాలు కృషించిపోతాడు. మారిపోతుంటాయి. కానీ ప్రభువుని ఎదుర్కోవడానికి విశ్వాసం ఎలా ఉంది? వయసు పెరిగింది, విశ్వాసం పెరిగిందా? భక్తి పెరిగిందా? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? అసలు చూసుకో, మంచి ఎన్ని సంవత్సరాలు ఉన్నావు నువ్వు? పిల్లలకే పెట్టి ఇన్ని ఏది ఏది మనకి బలమో అట్లా వదిలేసి భౌతికమైన వాటిని ఒక పిన్ను కూడా దేవుడు సిగ్గుపడనక్కర్లేని పని నిలబడాల. రెడీ ప్రభు చెప్పాలి. ప్రభు యేసు రమ్ము చెప్పకపోతే ఇంకా ఇది ఎప్పుడు వస్తారు? గొర్రెలు వదింపబడి ఈసారి ఎవరైతే దేవుని ఎదుట ఎలా ఉన్నాము అయిపోతే ఏంటి? మేమేమి ధైర్యం విడిచిపెట్టట్లా. అదే మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాను. అమ్మా, మా బాహ్య పురుషుడు గడ్డి పువ్వు రాదు. గడ్డి పువ్వు రాదు. గడ్డి నానే పువ్వు అంటే బాహ్య పురుషుడు శరీరంలో మార్పులు వస్తామని చాలా ఓకే. మా బాహ్య పురుషుడు కృషిస్తున్న మా అంతరంగ పురుషుడు పడుతున్నాడు. నేను
ఇందులో యేసు ప్రభువు నడుస్తూ వెళ్తున్నప్పుడు when the saints go marching in, when the saints go marching, Lord, I want to be in the number. ఆ మార్చి చేస్తున్నప్పుడు నీ వెనక నడుచుకుంటా ప్రభువా. ఎంత గొప్ప స్థిరమైన నిరీక్షణ ఈరోజు పిల్లలండి. నీకున్న నిరీక్షణ మా బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడ్డా. ఇంకా బాహ్యమైనట్ల కోసం చూస్తున్నా, బాహ్యమైనట్ల కోసం మీరు గమనించండి. దేవుడు అన్నాడు, నువ్వు దీన్ని ఎక్కువ ప్రేమిస్తావు, ఒక్క దెబ్బతో తీసేస్తా. దేవుని కాక దేన్ని ఎక్కువ ప్రేమించిన దాన్ని తీసేస్తా. నిజం. ఎక్కడ 24 నీ కన్నుల దెబ్బతో తీసేస్తానా? మృతుల దగ్గర వాదన చేసినట్టు చేయకు. డబ్బు ఎక్కువ ప్రేమించాలి దేవుని కంటే దేవుడు. అందుకే డబ్బుని అనుకున్నావో దాన్ని తీసేసాక తెలుస్తుంది. మామూలు ఇప్పుడు ప్రార్థన ఏంటంటే కళ్ళలో పైకి ఇలా పైకి లేపాలంటే కొంచెం మళ్ళీ పెట్టండి. అందుకే దేవుడు అసలు గొడవడు 20,000 అప్పుడు అనమాట. నిరంతరం దేవునితో సంబంధం వచనాన్ని చూసి నేను ప్రార్థన చేశాను. 12:13 మరియు వచ్చినప్పుడు దేవుని అనింద్యముగా ఉన్నట్లు దేవుని ఎదుర్కొన్న అనింద్యులుగా ప్రభుని ఎదుర్కొనే వరంగా ఉండాలి. అందుకోసం మీటింగ్, పరిశుద్ధాత్ముడు, అందుకోసం దేవుని రక్తం, అందుకోసం దేవుని వాక్యం. దేవుని ఎదుర్కోవాలి. ఆయన చూసి సిగ్గుపడదు. తన జనాంగం అని చెప్పుకోవటానికి దేవుడు ప్రజలను పిలిచి సిగ్గుపడాడు. సిగ్గుపడలేని పని వాడు దేవుని బిడ్డ కృషించిపోతున్నా మన ఆత్మ చిన్న చిన్న భౌతికపరమైన కోసం మనం ఎన్నో కష్టపడిపోతున్నాం. ఆధ్యాత్మికపరమైన విషయాల్లో ఎంత ఇష్టపడుతున్నామా? అదే మెథడ్లో ఒక మంచి విషయం చెప్పాడు. అది చూపించి చాలా జ్ఞానాలు. ఈ విషయం గురించి రీసెర్చ్ చేయడానికి నాకు సుమారు 11 రోజులు పట్టింది. అంటే ఇందులో నా అర్థాన్ని తెలుసుకోవడానికి. దీని అర్థం అంటే చెప్తాను, మనం నమ్ముకోకుండా ఆలస్యం చేస్తున్నాం. బైబిల్ చదవకుండా ఆలస్యం చేస్తున్నాం. బైబిల్ బాధపడేవాళ్ళు చాలా ఉన్నారు. బైబిల్ లేవు ప్రజల దగ్గరికి వెళ్ళాను. 3 రోజులు ఉన్నాను అక్కడ కువి ప్రజలతో. ఉన్నప్పుడు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నాగరికత అక్కడ ఉన్న దేవుని వెళ్ళి మన నెల్లూరు నుండి దగ్గరే ఉండి భాషలోనికి కొత్త నిబంధన అక్కడ ఉన్న ఇంకా కొంతమంది ఇంకా ఇప్పుడు చేస్తారు. ఇంకా మన సో చాలా భాషల్లో లేదు. కానీ ఈరోజు మన దగ్గర మన భాషలో మన దగ్గర చేతిలో చాలా మంది చంపబడ్డారు. విలియం టిండేల్ చేస్తున్నప్పుడు ఏంటి కొత్త భాషని ఇలా చేస్తున్నాను, కొత్త ట్రాన్స్లేట్ చేయకూడదు అన్న. ఎందుకంటే తెలుసుకుంటే అనే ఒక విషయం చాలా ఒక దురుద్దేశంతో ఆయన విలియం టిండేల్ తీసుకొచ్చి కట్టేసి నిప్పు పెట్టి విలియం టిండేల్ అందరికి అందుబాటులో రావడం చేశారు. దీన్ని ఏమంటారంటే ఈ దుర్దిన రాకముందే నాకు సంతోషం లేదని చెప్పి రోజులు రాకముందే
కనుక అంటాడు, బాబు రిటైర్ అయిన తర్వాత నీతో పాటు బాగా తిరుగుతాడు. రిటైర్ అయిన తర్వాత తిరుగుతాడు. నాకు ఎప్పుడైనా రిటైర్ అయిన తర్వాత నిద్రపోవటమే, నేను ప్రసంగం నిద్రపోవటమే, మళ్ళీ వచ్చి నిద్రపోవటమే, పాట పాడమంటే రెండు ఒక పాట పాడి కదా కూర్చుండదు. రిటైర్ అయ్యాక చేస్తా చేయవా అంటే this is the right time. ఉదాహరణ చెప్పాడు, ప్రపంచ జ్ఞాని ఇల్లుతో అది మూడవ చూడండి, జాగ్రత్త పెట్టుకోండి, ఎందుకంటే ఈ టైంలో మీకు అవసరం. అందుకోసం మూడవ ఒకరోజు రాబోతుంది, ఇంటి కావలి వారు, ఇంటి కావలి వారు ఇల్లు ఇంటికి కాపాడతారు చేయలే. అందుకని మీకు ఏదైనా వెంటనే చెయ్యి డిఫెన్స్ ఫస్ట్ చెయ్యి వస్తాను, ఏదైనా సరే చేతులు. వెరీ గుడ్. ఇంటి కావలి వారు కావలి నీకు తెలియకుండానే సంతకం పెట్టలేదు, తప్పు చాలా బలమైంది. దాన్ని అంటే బలిస్తూ చాలా మంది నడవలేక ఇప్పుడు మాట్లాడి పెట్టాలి, మాట్లాడి పెట్టాలా, ఇప్పుడు మాట్లాడి పెడతాం అనుకుంటున్నాను. అంతే, మెట్లు కూడా ఎక్కలేరు, మీరు కూర్చోలేరు, కింద కూర్చోలేరు, మా చెట్లు ముగ్గురు అంట. సృష్టికర్త స్మరణకే నెక్స్ట్ తర్వాత వారు కొద్ది మంది అవుతారమ్మా. పళ్ళు పళ్ళు తిరగలు తెలుసు కదా, చిన్నపిల్లలు రెండు తిరగలకి పైన రెండు రాయలు ఉంటాయి, రెండు దవళ్ళని రెండు దవళ్ళని తిరగలతో విసురుతుందండి. కావడమే అన్నేటప్పుడు కూడా మనకి పళ్ళు ఈ అన్నాన్ని విసురు వారు పొద్దున్న శబ్దాన్ని వినపడలేదు, అలాగే జాగ్రత్త లోపల బాబా సపరేట్ అంటే విసురు కొద్ది మంది చెక్క పెట్టుకుంటే తీసేయాల్సిందే. అది చేత వారు కొద్ది మంది ఒకటి చేత పని చలించుతారు. శ్వాస లోపల రాగల విసురు వారు ఇప్పుడైనా అనేకమందికి పళ్ళు పళ్ళుండగానే దేవుని నెక్స్ట్ ఇటుకలంటే కిటికీల అన్నారు బాబా, నేను ఇటున్నానమ్మా సుఖాలు ఇదిగో
చూచువారు లేక ఉందరు రాకముందే బైబిల్ పెట్టుకోవాలా, వాక్యం నాటుకుండాలా, వాక్యం చెప్పాలా, చెప్పుకోగల సమయోచితంగా చేయగలగాల. అర్థమైందా? అన్నాడు కళ్ళు కాళ్ళు. తర్వాత ఇబ్బంది ఉండదు అన్నాడు. ఏ నెక్స్ట్ తర్వాత చెప్పండి, వీధి తలుపులు మూయబడిన చెప్పులు తప్ప వీధి తలుపులు కొంచెం వినపడే టైంలోనే చర్చిలో అర్థమైందా? ఫ్యూచర్ లో మీరు వినలేదు, మీరు ఎన్ని పొరలు మార్చిన కర్ణ పేరుకి సహకరించలేదు. కర్ణ పేరు మార్చే తలుపులు మూయబడును. ఇజ్రాయెల్ దేశంలో పిట్టలు ఎక్కువ, పిట్టలు ఎక్కువ, అన్ని జాతులు పెట్లు ఎప్పుడు పోతుంటాయి, అంటే నిద్ర పట్టని రోజులు వస్తుంటాయి అన్నమాట. ఇక మసలు పడుకొని నిద్ర పట్ట ఇంటి చుట్టూ తిరుగుతుంటారు, మొక్కల దగ్గరికి నిద్ర పట్టని ఆ స్టేజ్ భయపడాలి. రాకముందే స్మరణకే ఫ్యూచర్ లో జరగబోయే ఫిజియాలజీ స్పష్టంగా చెప్తుందన్నమాట, సైకాలజీ స్పష్టంగా చెప్తుందన్నమాట. ఈ సొల్లు ఎంత అద్భుతంగా చెప్పాడు. మన శరీరంలో కలిగే మార్పులు, మన మనసులో కలిగే మార్పులు, మన యొక్క దేహంలో జరుగుతున్న పరిణామాలు. సంగీతం చేసే స్త్రీలు, నాదం చేసే నిశ్శబ్దం, ఇక్కడ మనకి అవి దెబ్బతిన్నప్పుడు మిమ్మల్ని పాట అనుకుంటారు. ఒక వచనం పాడాడు చాలు, ఒక వచనం పాడమంటారండి. ఇక్కడ సంగీతం మ్యూజిక్ సిస్టమ్, మ్యూజిక్ వరల్డ్ మ్యూజిక్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. అంటేనే కళ్ళు రెండు బేపటి అదండి పాడేది విధానం చేస్తే నేను అంటే మనకి దేవుడు ఎంతో దేవుడు స్తుతిగానం చేసే నోరు తెరు, దేవుడు స్తుతించంటే ఒకరోజు నోరు మూయి పడుతుంది. ఎత్తు చోట్ల భయపడతారు, మెట్లు భయం ఎక్కువ అంట, జింకి ఎక్కలేరు వాళ్ళు, మెట్లు పైకి ఎక్కలేరు చాలా భయం. వయసులో అంటుంటారు అన్నమాట. నిజం, ఆ రోజు రాకముందే సృష్టికర్త స్మరణకు తెచ్చుకో. నెక్స్ట్ తర్వాత మార్గం లేదు, భయంకరంగా ప్రతి దాన్ని వాళ్ళు అయ్యో బాబోయ్ జరిగిందా, అన్ని భయం
పిల్ల పరిగెత్త కారు ఇలా అన్ని అంటే అలాంటి ఏజ్ సృష్టికరణ స్మరణ తెచ్చో. నెక్స్ట్ బాగా వృక్షం పువ్వులు పోయిన ఇజ్రాయెల్ దేశంలో బాగా మీకు బాగా ఇజ్రాయెల్ దేశంలో ఎలా ఉంటుందో మీరు పట్టండి తెలుస్తుంది. బాగా చెట్టు పూలు పూస్తే ఒక ఏజ్ వచ్చాక బాదం చెట్టు పూలు పూస్తే ఇప్పుడు అర్థమైంది కదా ఇంకా బాదం చెట్టు పువ్వులు అది బాదం చెట్టు పువ్వులు తెల్లగా కనబడుతుంది. బాదం చెట్టు నిజంగానే దాన్ని మనం కవర్ చేస్తున్నాం, అది వేరే విషయం. అలా మారక ముందే స్మరణకే తర్వాత వెళ్తా ఉంటుంది. మిడతలతో పోలుస్తున్నాడు. మిడత చాలా వేగంగా పరిగెడుతుంది, ప్రతి ఆలోచన నీకు బరువు కూర్చుంటే ఆలోచిస్తుంది. అయినా కూడా ఆలోచనతో బరువుకు వెళ్తా ఉంటారు. ఎవరికి చెప్పుకోలేదు. నేను చాలా ఏం చేశాను దాన్ని మాట్లాడినాను, దానికి ప్రతి ఎంతో వేగంగా పరిగెత్తి నీ ఆలోచనలో బరువుకున్న ఆలోచనలతో తెచ్చుకో. నెక్స్ట్ తర్వాత బెర్రీ బెర్రీ అనే ఫ్రూట్ ఉంది. మీకు ఫ్రూట్ రకాల బెర్రీలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో. క్యాంపర్ బెర్రీ అనేది ప్రతి టానిక్లో వాడతారన్నమాట. ప్రతి ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం ఎన్ని టానిక్ చేసిన నీకు కూర్చోవడం నేర్చుకున్నప్పుడే నిలబడటం అలవాటు పడినప్పుడే కొంచెం మందిరాల్లో ఉండగలిగిన కొంచెం హోల్ ఆ టైంలోనే ఉండండి. మళ్ళీ దిస్ ఇస్ ఫిజియాలజీ. ఇక్కడ 3 డాక్టర్లను మాట్లాడుతున్నాం. నేను మానసికంగా శారీరకంగా అన్ని జరుగుతున్నారు కనుక ఖచ్చితంగా చెప్తున్నాం మీకు సమయం ఉండదు. నిత్యమైన ఉనికి వెళ్ళిపోతున్నాడు ఒక వ్యక్తి. తర్వాత ప్రవర్తించారు. ప్రాబ్లం స్టార్ట్ అవుతుంటే మీకు 55 దాటిన తర్వాత ఫైనల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంటే దానికి సంబంధించిన నరాలు విడిపోవడం, ఆ ప్రాంతాల్లో రక్త ప్రసరణ రాకుండా తిమ్మిడి పడటం ఇది స్టార్ట్ అవుతుంటది. ఫైనల్ పార్ట్ ఎక్కడ చెప్తున్నాను, వెండి తాడు విడిపోను, వెండి తాడు విడిపోను. మీకు అన్ని కూర్చొని ఉండాలి. ఎప్పుడు కూడా నిలబడటానికి లేదు, ఉండాలమ్మా ఇంకెప్పుడు కూడా. ఎందుకనే అలాంటి వచ్చాయి అనమాట. రాకముందే భయపెట్టట్లా. సొలొమోను చెప్పిన ఫిజియాలజీ, అలోలో చెప్పిన ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం చెప్పాడనమాట. అంత మనం ఇవన్నీ చదవకుండా చదువుతాం. మొన్న దేవుడి దగ్గర చదువుతాం. ఇవన్నీ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం జరిగాడు, బంగారు గిన్నె పగిలిపోను, పగిలిపోతుంటది ఆలోచనలతో. బంగారు గిన్నె పగిలిపోతుంది. సంబంధించిన బట్టి మాట్లాడలేదండి, బట్టి గుర్తు లేకపోతున్నాడండి, పెట్టండి. అందుకోసం సో గిన్నె పగిలిపోతుంది అంటే లోపల నరాలు చిట్లిపోయాయి. గుండె గుండె అకస్మాత్ అప్పుడు వరకు కుటుంబ
ప్రాబ్లమ్స్ ఏర్పడితే లోపలన్నీ అవుతుంటే లోపలన్నీ కూడా ఇబ్బందులు ఏర్పడుతుంది. వీటిని మేము చక్రాలు ఏంటంటే శ్వాస వ్యవస్థ, శ్వాస వ్యవస్థ బట్టి ఒకదానికి చక్రాలు దీన్ని బట్టి నెక్స్ట్ దాన్ని బట్టి చక్రాలు దీన్ని బట్టి శరీరం చక్రాలు డాక్టర్ చెప్తుంటాడు సిస్టమ్స్ ఫెయిల్ అంటే అర్థం అలా అన్నం రక్తం తగ్గుద్ది, రక్తం తగ్గుద్ది కనుక సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అంటే ఇక్కడ చక్రాలన్నీ ఆగిపోవడం. నెక్స్ట్ తర్వాత మన్నైనది మట్టికి చేరడం ఎందుకంటే నిజంగా జరుగుతున్న పరిణామాలు ప్రామాణిక గ్రంథం ఇది. ప్రామాణిక గ్రంథమైన బైబిల్ని ఆది కాండం నుండి ప్రకటన వరకు చదవగలండి. దేవుడికి లెక్క చెప్పాలి. ప్రతి వాడు తన గురించి దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. నీ బతికిచ్చిన అందుకే ఒక సంఘటన ఏంటంటే నోబెల్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అని అన్నాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుక్కున్నాడు. అంటే బాంబు కనుక్కోవటం చెప్తే చక్కగా పగలగొట్టి రైలు మార్గాలు ఇచ్చి చాలా ఉపయోగకరంగా అది ఉంది. ఈ బాంబులు అందుకే ఆల్ఫ్రెడ్ నోబెల్ అందరూ కూడా వీడు సావుకు రాజు అయిపోయాడు, వీడు అసలు చచ్చిపోయింది అని అంటున్నారు ఆల్ఫ్రెడ్ నోబెల్. చిత్రమైన విషయం తెలుసా, ఒక రోజున ఆల్ఫ్రెడ్ నోబెల్ వాళ్ళ అన్నీ చచ్చిపోయాడు. అన్నీ చచ్చిపోతే ఈ నోబెల్ చచ్చిపోయాడు అని అనుకున్నారు. ఏమంటే ఇలా కనిపెట్టి అనేక కోపాలను చేసిన నోబెల్ చచ్చిపోయాడు. ఇలాగా అందరూ నోబెల్ వాళ్ళు క్షేమం చెప్పారు. క్షేమం చెప్తే నోబెల్కి ఒక మంచి జ్ఞానోదయం. నేను చచ్చిపోయిన తర్వాత ప్రజలు ఏమంటారో నాకు తెలిసింది. ఎంతమంది బాధపడతారు, ఎంతమంది ఎంతమంది నా గురించి చెప్పుకున్నారు నిజమే అని నేను ఈ పని చేయాలి. తనకి ఇప్పుడు వచ్చిన అమౌంట్ అంతా కూడా ప్రపంచంలో అత్యున్నతమైన నోబెల్ పెట్టాడు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ అందరికీ తెలుసు, బాంబుల గురించి ఎవరికే తెలియదు. నోబెల్ ప్రైజ్ అత్యున్నతమైన ప్రతిష్టాకరమైన అవార్డు నోబెల్ అవార్డు. దాన్ని పెట్టాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. మనం చచ్చిపోయిన తర్వాత జనం ఏం చెప్పుకుంటే ఒక్కసారి ఆలోచిస్తే జీవితంలో తప్పుడు పనులు చేయాలి, జీవితాన్ని చక్కగా మార్చుకుంటాం. ఒకవేళ నేను చెప్తాను అనుకోండి, ఈ ఊర్లో నుండి కూడా వస్తుంది మా ఊరు వచ్చారని ఇతరులకి సికింద్రాబాద్ ఎక్కడో 76 కిలోమీటర్లు వెళ్ళా అక్కడ కానీ ఇక్కడికి వచ్చారు. ఎంత దూరాలు ప్రయాణం ఎక్కడో లంక కానీ నేను ఒక బోటు మీద తాటితో తయారు చేసిన దాన్ని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అమ్మాయి వెరీ గుడ్, మంచి ప్రదేశం వచ్చాను, ఎవరో ఎలా
సిగ్గు తెచ్చుకుంటారు. సిగ్గు తెచ్చుకుంటారు. ప్రతిరోజు ప్రభు ఉద్యోగం కూడా మీరు ఆలోచించాలి. గత 365 రోజులు 320 రోజులు ఎలా వస్తాయి? 320 రోజులు ఎందుకు చెప్తున్నానంటే రోషం రావాలి. ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ప్రభు కోసం చేయాలి. కాళ్ళు పట్టేసి 10 రోజుల ముందు లేకపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు పరిస్థితిలోనే అయినప్పటికీ కూడా ప్రభు బలపరిచే దేవుడైనా నిరీక్షణ కలిగి మీరు కూడా దేవుడు అద్భుతమైన 4 విషయాలు ఈ కుటుంబంలో అంటున్నాయా? 4 పెట్టి ప్రార్థన చేస్తా. 1 కునుకుంటా, 2 నిద్రించుట, 3 జోగుట, ఆహారం చూసుకుంటా. పరదేశంలో దేవుని సిగ్గుపడన పరిశుద్ధ నిజమైన నిరీక్షణ మన శరీరం మార్పులు రాకనే ప్రభు కోసం బతుకుతాం. మనం మన సమయాన్ని, మన శరీరాన్ని, మన ధనాన్ని, సమస్తాన్ని ప్రభు కోసం అన్నయ్య మన తండ్రి ఆయన తన శరీరం ప్రభు కోసం వాడారు. సంఘం కోసం శ్రమపడ్డారు. క్రీస్తు ప్రేమ చూపించారు ఆయన. క్రీస్తు జనులు ఆ విషయాన్ని చెప్పి మన ప్రభు దగ్గర మన జీవితాలు ఎలా ఉన్నాయి? దుర్దినంలో నేడే భక్తి స్వల్పమని ఎంత గొప్ప దేవుడు. కుటుంబాన్ని కట్టేవాడు నీవే, కుటుంబం బిడ్డలు ఇచ్చేవాడు నీవే, సంఘాన్ని కట్టేవాడు నీవే, సంఘం ప్రజలు చేర్చేవాడు నీవే, ఆదరించేవాడు నీవే, పిలుచుకునేవాడు నీవే. ప్రభువా మీరు పిలిచినప్పుడు మేము వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ వారు చేసిన క్రియలను బట్టి వారికి ప్రభా మా పితరులు చాలా మంది మీ దగ్గర చేర్చబడ్డారు. మంచి కార్యాలు చేశారు. మంచి ఈ రోజు గంభీరాలు ఒప్పుకుంటున్నాను ఆయన. విశ్వాసంతో బ్రతకటం నేర్చుకున్నాం ఆయన. ఇంకనూ బలపడండి. మంచి గమ్యము మేము ఎరిగిన పరలోకం చేసేవారు. పరలోకమే మా గమ్యమని నీకు చాటి చెప్పేవారు. సిగ్గుపడనక్కన వల్ల మీరు అక్కడ మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి అవసరం మీరు మీరు అప్పగిస్తున్నా. ఉద్యోగాల్లో భద్రత స్తుతిస్తున్నా. అనుగ్రహించిన తెలిసిన సమాధానం సంపూర్ణమైన చేతనివ్వండి. సంఘ పరిపాలనలో నైపుణ్యత, వివేచన, ఆత్మ జ్ఞానం చెల్లిస్తున్నాం. అనేక మందికి ఆదరణ కుటుంబాన్ని చూస్తూ వచ్చిన బంధువులు, సహోదరులు, వారి కుటుంబాలను స్తుతిస్తూ మీ సమాధానాన్ని కుటుంబాలను సంఘం పరచుమని వచ్చిన దైవజనులు వారి సంఘం పెట్టుకొని స్తుతిస్తూ మీకు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
అందించిన దేవుని సేవకులకి ప్రత్యేక కుటుంబం తరపున సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి సమయం చాలా అయిపోయింది. సాక్షి వారికి సమయం అప్పగిస్తున్నాను.